అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మనము మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైష్ణవి టెంపుల్ని చూసేద్దాం, వచ్చేయండి. బయట ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇమేజ్ స్వయంభూ ఆంజనేయ స్వామిది. ఇక్కడైతే వైష్ణవిదేవి స్వయంభూగా వెలిసింది. ఇప్పుడు లోపలికైతే వెళ్దాము, పదండి. బయట సైడ్ డిజైన్స్ వేశారు బండలకి. ఇది గుహలో ఉంటుంది, గుహలాగా ఉంటుంది లోపల. ఇక్కడ వైష్ణవిదేవి స్వయంభూ వెలిసింది. ఇక్కడైతే మన విఘ్నరాజ స్వామి ఉన్నాడు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న విగ్రహం మహిషాసురమర్దిని దేవిది. ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాము. ఇప్పుడు ఇక్కడ నాడేట విగ్రహం ఉన్నది. ఇలానే నాడేట విగ్రహం కూడా దాటి లోపలికి వెళ్తే మనకు స్వయంభూ శ్రీ వైష్ణవిదేవి అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. ఆ అమ్మవారి విగ్రహం ఎదురుగా స్ఫటికలింగం ఉన్నది. ఆ శివలింగం కూడా ఉన్నది. వైష్ణవిదేవి నాకు ఎక్కడన్నా కాదు, మా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నది వైష్ణవిదేవి. సరస్వతిదేవి, లక్ష్మీదేవి, కాళీ. ఈ గుడి గురించి చెప్తాం. ఈ చరిత్ర ఏముందంటే, గుడిది అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఈ గుడి మీద కబ్జా చేసిండు. అప్పుడు కబ్జా చేస్తే 4 బుల్డేజర్లు వచ్చి రాయల్ తీసేయడానికి చూస్తే వెంకాల శివస్వామిలు వచ్చి మొత్తం పనుకున్నారు. ఇక్కడ ఇంకా ఒక రాయి ఉంది వెంకాల. అక్కడ యాప చెట్టు దగ్గర అమ్మవారి స్వయం వచ్చింది, కాళీ అమ్మవారి. కదా కాళీ అమ్మవారి స్వయం వచ్చింది నేను చెప్తున్నా. అప్పుడు మా తాత ఉండే, మా తాత ఈ గుడి గురించి చరిత్ర చెప్పిండు. అప్పుడు మా తాత జమ్మూ కాశ్మీర్ పోతే అప్పుడు మా తాత ఏమో సాక్షాత్ నమస్కారం చేస్తుంటే మా తాతకి కళ్ళులో అమ్మవారు వచ్చి నేను ఇక్కడే ఉన్నాను, నా కోసం ఇంత దూరం ఎందుకు వచ్చినాను అని మా అమ్మవారు అంటే, ఇప్పుడు ఇక్కడ ఇంకలా యాప చెట్టు దగ్గర స్వయం వచ్చింది అమ్మవారు. అప్పుడు ఇక్కడ అమ్మవారు తపస్సు చేసింది రాయి కింద. అమ్మవారు తపస్సు చేసింది రాయి. ఇంకా అప్పుడు తాత అక్కడి నుంచి దిగినారు. అప్పుడు ఇక్కడ నుంచి దిగితే ఇక్కడ వచ్చి అమ్మవారు స్వయం వచ్చింది. అమ్మవారు స్వయం. ఇది అయితే విగ్రహాలు జైపూర్ నుంచి వచ్చింది. జైపూర్. శివుడేమో వైజాగ్ నుంచి వచ్చింది. స్ఫటికలింగమా? హనుమంతుడు ఉన్నారు కదా, హనుమంతుడు పైన గొడవ అయితే అమ్మవారి కృష్ణుడితో మొత్తం బయటికి వెళ్ళిపోతున్నాము. దేవాలయం అంటే చాలా చాలా పెద్దగా, చాలా విశాలంగా, చాలా మనకి ఫ్యాన్ కూడా అవసరం లేదు ఇందులో ఉంటే. చాలా చల్లగా, ఏసీ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది లోపల. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడైతే స్వయంభూ ఆంజనేయ స్వామి. ఇప్పుడే వెళ్దాం మళ్ళీ వేరే దేవాలయానికి. శివలింగం. రోజు ఇక్కడ హోమం చేస్తాం. రాత్రి 7 రోజు హోమం అవుతుందంట. రాత్రి 7 స్టార్ట్ అవుతాయి. ఇంకా ఇక్కడ ఉగాది నవరాత్రిలో ఇట్లా నవధాన్యాలని ఇంత చెట్టులు పెడతాం మేము. ఓం స్వాస్తిక్ ఇస్తాం. ఇక్కడ ఉగాది నవరాత్రిలో అమ్మవారికి దుర్గా. ఇక్కడ రోజు ఒక్కొక్క ఇదే అంటే నేను గుర్తుంది. అన్ని అమ్మవారిని నేను చూస్తా. చిన్నమస్త అమ్మవారి, దుమ్మవారి, రగ్లామకి, మాతంగి,
కమలాత్మిక దక్షిణ కాళి నరసింహ త్రిపుర మాత లక్ష్మీపతి ఇందిరా వారాహి షోడశి భువనేశ్వరి త్రిపుర భైరవి ధూమావతి. చాలా అంటే ధూమావతి అమ్మవారికి మీ ఇంట్లో వేస్తే మంత్రం ఇస్తే, ధూమావతి మంత్రం ఇస్తే మీ ఇంట్లో ఏం సరస్వతి ఏం దృష్టి ఏముందో అది మొత్తం పోతుంది. ఎవరు సతాయిస్తున్నారు, ఎవరు ముళ్ళు కూర్చుంటున్నారు, అది చేస్తే ఈ అమ్మవారికి చేస్తే మీరు మంత్రం ఇస్తా. ఆ మంత్రం రోజు చేసుకుంటా ఒక పిడికే ఉంటాయి కదా, పిడికే ఒక ఇట్లా బాల్ ఏమైనా పెట్టుకొని దానికి కాల్చి దానికి సాంబ్రాణి ఉంటుంది కదా, సాంబ్రాణి వేసుకుంటా ఓం దుమ్ దుమ్ దుమావతి అనుకుంటా చేస్తే మీ ఇంట్లో ఏం సాడిసటి మొత్తం ఏముందో మొత్తం రోగం ఏముందో పోతుంది. మంత్రం చెప్పు. ఓం దుమ్ ధూమావతి టాటా. ఇంకొకటి మంత్రం ఓం దుమ్ దుమ్ వృత్తి దుమే దుమ్ దుమ్ కాల దుమ్మే దుమ్ దుమ్ దుమ్రాయ ఇంకోటి. ఈ మంత్రం చేస్తే మొత్తం పోతుంది. ఫస్ట్ ఈ మంత్రం చేయండి. ఓం ధూమావతి, ఓం ధుమ్ ధుమ్ ధూమావతి టాటా, ఓం దుమ్ దుమ్ మృత్యు దుమే దుమ్ దుమ్ కాల దుమే దుమ్ దుమ్ దుమ్రవరాయి ఇంకోటి. పైన ఫస్ట్ కమలం పూలు అవుతుంది. ఇక్కడ చూడండి మా గురుమాత, ఇక్కడ మా అమ్మ, ఇది మొత్తం కనిపిస్తుంది కదా అమ్మ, స్టార్ లో కూర్చున్నారు చూడండి. అక్కడ దాంట్లో కదలొద్దు, సాయంత్రం కూడా ఆపి చేయాలి. ఆపి చేస్తే ఎట్లా మాకు పనులు అయింది ఆపి చేయాలి. సాయంత్రం ఎప్పుడైనా ఆపి చేస్తే మీకు పనులు అన్నీ ఆపి సాయంత్రం ఆపి. మా గురుగారు కూడా బగ్లాంకి అమ్మవారు ఉంది కదా, బగ్లాంకి మా గురుగారు కూడా బగ్లాంకి అమ్మవారు మంత్రం చేసుకుంటా సాయంత్రం ఆపుకుంటా, అందుకే ఆయన చనిపోయినారు అమ్మవారు మంత్రం. వైకుంఠ ఏకాదశి రోజు ఆయన శ్మశానం. ఇక్కడ చాలా పాములు వస్తాయి, పాములు ఏలుకలు పెద్ద పెద్ద అన్ని. పీఠం ఆయన ఉంది, హిమాలయ కింద మొక్కలు అదే హిమాలయ పర్వతంలో 119 days ఆయన హిమాలయ పర్వతంలో ఆయన సంస్కరణ అనుకుంటా తపస్య చేసినారు. ఆయన గణేశుడికి వేసిన లక్ష్మీ గణేశుడు ఉంటాడు కదా, లక్ష్మీ గణేశుడు ఇక్కడ లక్ష్మీ గణేశుడికి ఆయన వేసి, ఇంకా నాగనాథ గురుగారు ఉన్నారు కదా, ఆయన పురుగులకి కింద పడితే పురుగు అప్పుడు మొత్తం ఆయన శరీరం మీద పురుగులు ఉంటాయి. ఆ పురుగు ఒక్కటి కూడా కింద పడితే నువ్వు తిరు నా జీవితం ఇదే. ఆ పురుగు కింద పడితే కూడా పురుగు తీసి పెడుతుంది. చాలా ఆయన మొత్తం చెట్లు ఆయన నీళ్ళు తాగుతాడు, అన్నం తినాడు, ఆయన నీళ్ళే తాగుతాడు. ఈ గురువు గారు ఉన్నారు, మా గురువు గారినే మాల వేసుకున్నారు మా గురువు గారు. ఇక్కడ సాయినాథ్, ఈ కాశీ, కుంభమేళ, హరిద్వార్, ఇంకా అప్పుడు బోనాలు ఇక్కడ అయితే మన అమ్మవారి దగ్గర ఇక్కడ బోనాలు అవుతాయి, హోమాలు అవుతాయి. ఇక్కడ నవరాత్రి దసరా నవరాత్రి ఇదే. ఇంకా అఘోరాలు అక్కడ ఇంకా అఘోరాలు. అప్పుడు కొత్త షెడ్ కూర్చున్నప్పుడు మా గురుగారు వచ్చినారు. ఇక్కడ కొత్త ఇవి అప్పుడు ఇది లేకుండా మొత్తం ఖాళీ ప్లేస్ ఇక్కడ వెలుగుండే, అక్కడ మాట్లాడుతున్నారు. అప్పుడు గాయత్రి హోమం అయింది. గాయత్రి హోమం మీకు కథ దీంట్లో రాలే కానీ గాయత్రి హోమం అవుతుంది ఫ్రీ. గాయత్రి హోమం కథ ఫ్రీ, మొత్తం బోనాలు ఫ్రీ. బోనాలు కూడా మీరు లొకేషన్ డిస్క్రిప్షన్. ధన్యవాదాలు.